జై తెలుగు, జై మరాఠీ, జై మరాఠీ. తెలుగు ఆయి అని మరాఠీ మావషి, మనకు తెలుగు తల్లి మరాఠీ పిన్ని. ఈ మరాఠీ మన కర్మభూమి. తెలుగు వాళ్ళు మహారాష్ట్రలో దగ్గర దగ్గర 400 సంవత్సరాల నుంచి ఉన్నారు. శివాజీ కిల్లాలు కూడా కట్టారు. ఈ పుస్తకం ఉన్నది ముంబైచా ఉబార్నే తెలుగు సమాజ యోగదాన్. ఈ పుస్తకం రాసిన తెలుగు వాళ్ళు కాదు, మహారాష్ట్ర లేఖకులే మనోహర్ కదం. అండ్ ఇది మనం తెలుగులో ట్రాన్స్లేట్ కూడా చేసాము. దగ్గర దగ్గర 5,000 కాపీస్ పోయినాయి, మళ్ళీ రీప్రింట్ అవుతాయి. సో దీన్ని కూడా ఒకటి మళ్ళా ప్రింట్ అయ్యి మళ్ళీ అందరికి కాపీలు వస్తాయి. తెలుగు వాళ్ళు కామాటిపురం నుంచి మొత్తము ముంబై వాడి మొత్తం 15-20 లక్షలు ఉన్నారు. మొత్తం మహారాష్ట్ర దగ్గర దగ్గర 1 కోటి మంది ఉన్నారు. ఇంకా మహారాష్ట్ర బార్డర్ లో అందరు చాలా మంది వార్లు ఉన్నారు. వీళ్ళందరూ మరాఠీ వాళ్ళే. సో మన రూట్స్ చాలా పెద్దయి. సో మన కాంట్రిబ్యూషన్ కూడా సమాజానికి పెద్దగా ఉంది. మహారాష్ట్రకు తెలుగు మరాఠీలో కూడా కల్చరల్ కోఆర్డినేషన్స్ బాగా ఉన్నాయి. మనం అక్క అంటాము, వాళ్ళు కూడా అక్క అంటాము. ఎన్నో కామన్ వర్డ్స్ ఉన్నాయి. సో ఇదంతా గుర్తించి మహారాష్ట్ర గవర్నమెంట్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, తర్వాత కల్చరల్ మినిస్టర్ ఆశిష్ షెలార్జీ, వీళ్ళందరూ ఒక గవర్నమెంట్ లో రిజల్యూషన్ చేశారు. గత 3 సంవత్సరాల నుంచి పని నడిచింది. చాలా ఫాలోఅప్ జరిగింది, చాలా వెళ్ళడం జరిగింది. కనీసం ఒక 50 సార్లు మేము మంత్రాలయకి వెళ్ళాము. ఓసారి 5 గంటలు 6 గంటలు కూర్చున్నాము. అంటే భోజనం రెడీ చేయాలంటే ఎంతో సామాన్ కావాలి. అంత రెడీ అయినాక మనందరం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రోగ్రామ్, పెద్ద ప్రోగ్రామ్. ఈ పుస్తకాలు మనం అందరికీ చెప్పుకోవాలి. తెలుగు భాషకు ఒక పెద్ద గౌరవం. ఏ రాష్ట్రంలో కూడా తెలుగు సాహిత్య అకాడమీ లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఉన్నది, అది సహజమే. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బయట ఇది ఫస్ట్ టైం మహారాష్ట్రలో జరిగింది. అది మనకు గర్వకారణము. దీనికి ఒక 1 కోటి రూపాయల బడ్జెట్ ఉన్నది. ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు మొత్తం మహారాష్ట్రలో జరుగుతాయి. సోలాపూర్, పూణే, భివండి, నాందేడ్, నాగ్పూర్ అంతటా. అందు గురించి అందరికీ అవకాశాలు ఉంటాయి. ఈ మొదటి కార్యక్రమానికి మీరందరూ వచ్చారు. మనకు కూడా తెలుగు సాహిత్యానికి ఎంతమంది రుచులు ఉన్నారంటే చాలా మంది గౌరవం ఉన్నది మనకు. ఈ మరాఠీ పుస్తకము సచిన్ సార్కు, మినిస్టర్కి ఇస్తాను నేను. తర్వాత ఈ తెలుగు పుస్తకం కూడా ఉన్నది, నేను మన నరహరి సార్కి ఇస్తాను. నరహరి సార్ గురించి చెప్పాలంటే మన తెలుగు పద్మశాలి ముద్దు బిడ్డ. చాలా కష్టపడి మనలాగా ఒక టైలరింగ్ పని చేసి వాళ్ళ తండ్రి కొడుకులని పోషించాడు. ఎంతో కష్టపడి అతను చదువుకొని ఒక సమాజానికి కాకుండా తన కుటుంబానికి, తన ఊరుకు ఒక పెద్ద పేరు తెచ్చారు. వీరు వరంగల్, తర్వాత ఆంధ్రలో కూడా చదువుకున్నారు. ఐఏఎస్ ఫస్ట్ టైంలో కూడా ఐఏఎస్ అయ్యాడు. అది పెద్ద గర్వకారం మనకు. తర్వాత వీరి బయోడేటా నేను ఆల్రెడీ చాలా మందికి గ్రూప్ లో పంపాను. 45 పేజీల బయోడేటా ఉన్నది. 45 పేజీల బయోడేటా చదవాలంటే మనకు టైం సరిపోదు. ఇవన్నీ మీకు వాట్సాప్ లో మేము పంపిస్తాను. మళ్ళీ ఒకసారి అందరికి మీరందరు నెంబర్ రాశారు అక్కడ, అందరికి వాట్సాప్ లో వస్తుంది. షార్ట్ గా చెప్పాలంటే ఇందోర్ ద బెస్ట్ సిటీ, బెస్ట్ క్లీనెస్ట్ సిటీ అని ఇందోర్ కు గౌరవం వచ్చింది. ఆ గౌరవం వెనుక మన సారి పాత్ర. అలాగే లాడ్లీ బహన్, ఎన్నో స్కీమ్లు మా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కు ఎన్నో స్కీమ్స్ వచ్చాయి. ఆ స్కీమ్ వల్ల ప్రతి ఒక్కరికి లాభం జరిగింది. అందు గురించి మధ్యప్రదేశ్లో బీజేపీ 4వ సారి మళ్ళీ గెలిచింది. అలాగే మన తెలుగు వాళ్ళము మనం గవర్నమెంట్తో పనిచేయాలి, గవర్నమెంట్కు సపోర్ట్ చేయాలి. ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళని మనం పిలుచుకోవాలి, వాళ్ళందరికీ మనము సన్మానం చేసుకోవాలి. వాళ్ళు మనకు స్ఫూర్తి. సో మన నరహరి గారు వారి చేతో చెప్తారు. మన అందరికీ స్ఫూర్తి. వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళారో అలాగే మనము కూడా కష్టపడి మన పిల్లల్ని కూడా ఐఏఎస్, ఐపీఎస్ చేయాలి. ముంబై నుంచి మాకు ఒక పెద్ద స్వప్నం ఉన్నది. ఒక ఐఏఎస్, ఐపీఎస్ ముంబై నుంచి లేరు సార్. అది మన నరహరి సార్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని మీ పిల్లల్ని తప్పకుండా చదివించండి. ఎందుకంటే వారికి ఏమైనా ఖర్చు ఉంటే కూడా నరహరి సార్ కూడా, తర్వాత వేరే వాళ్ళు, సంస్థలు కూడా భరిస్తాయి. సో ఇంతటితో ఈ నరహరి గారి గురించి చెప్పాలని చాలా ఉంది. సో వి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ అక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. అండ్ ఐ థ్యాంక్ సచిన్ నింబాల్కర్ జీ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ కాదు, ఏ సంస్థ ఎందుకు లేదు. సో మనం అందరం పాత్రలు, మాకు ఒక పాత్ర, వాళ్ళు ఒక పాత్ర ఇచ్చారు, ఆ పాత్ర మేము చేస్తున్నాము. మేము చేసిన తర్వాత మీకు కూడా అందరికీ అవకాశం దొరుకుతుంది. ఎప్పుడు మేమే ఉండం ఇక్కడ, అందుగురించి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఛాన్స్ దొరుకుతుంది. మీరందరూ సమాజంతో ఉండండి, గవర్నమెంట్తో ఉండండి. ఇది గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్తో మనము ఉంటే మనకు ఎన్నో ఉపాయాలు వస్తాయి, ఎన్నో సపోర్ట్లు వస్తాయి. ఇంకొకటి, ముంబై యూనివర్సిటీ, సోలాపూర్ యూనివర్సిటీ, నాగ్పూర్ యూనివర్సిటీ, నాందేడ్ యూనివర్సిటీలో కూడా తెలుగు డిపార్ట్మెంట్ రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ సిపి రాధాకృష్ణన్ గారు మనకు లెటర్ ఇచ్చారు. అది గవర్నమెంట్లో పోయింది, కానీ ఆ బడ్జెట్ లేదు, అందు గురించి స్టార్ట్ కాలేదు. వాళ్ళందరూ డబ్బులు అడుగుతున్నారు. సో అందు గురించి నరహరి సారు వాళ్ళ యొక్క ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతోటి ఒక బడ్జెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. జై హింద్, జై మహారాష్ట్ర, జై తెలుగు.